టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్నేం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాణ్ణి, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత, ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ డాక్టర్, మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి సార్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలో నేను 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట అండి. ఎస్, 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. బాబు అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కసకస కసకస శత్రువులు హరియా.
ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి గారు కదా మై మై సార్ పాప అమాయకురాలని హేమ గదిలోకి వెళ్ళి అఘాయిత్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొట్టాను. నువ్వే సార్ వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. అది తప్పని చెప్పి నర్సు కూడా కొనబేడు సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి. Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే మాట్లాడి తడబడుతుంది. చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్ లేచి నిలబడి. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపు వినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మయ్య గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడి సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. రాక్షసుని ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరపడి అఘాయిత్యం చేయబోతుంటే
సార్ సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీరితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయండి నన్ను తప్పు బట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు క్షమించు. అమ్మా అమ్మాయి గారు నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. లేదు సార్, ఈ పిచ్చోడు మాట్లాడి ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి నథింగ్ డూయింగ్. ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్.